వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ. పేపర్ పేస్ట్తో మీకు చూపిస్తున్నాను కదండి, పక్షిగూడు ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. సో మనకు కావాల్సినటువంటివి ఏంటో నేను చూపిస్తున్నాను చూడండి. మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకుని న్యూస్ పేపర్ని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 1 స్పూన్ వరకు మనం రైస్ వేసుకోవాలండి. బియ్యం ఎందుకు వేసుకోవాలి అని మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే, బియ్యం మనకు తెల్లగా కనిపించడానికి, మనం ఏ ప్రాజెక్ట్ వర్క్ చేసినా అది తెల్లగా కనిపించడానికి ఉపయోగపడుతుందన్నమాట. మీ దగ్గర నాము దొరికినట్లయితే ఇంత చిన్న గడ్డ కూడా వేసుకున్నట్టయితే తెల్లగా కనిపిస్తుంది మనం ఏ ప్రాజెక్ట్ వర్క్ చేసినా కానీ. సో ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ వర్క్లో గమ్ ఎంత మాత్రం ఉపయోగించట్లేదండి. ఇదే మన సీక్రెట్ అనమాట. ఎందుకంటే నేను ఇందులో మెంతులు వేస్తున్నాను. ఈ మెంతులు జిగురునిస్తుంది కాబట్టి మనం గమ్ ఏమాత్రం యూజ్ చేయకుండా ఈ వర్క్ చేసుకోవచ్చు. సో 2 స్పూన్ల వరకు మనం మెంతులు కూడా ఇందులో నానబెట్టుకుందాం. అవి పచ్చి మెంతులు అయితేనే జిగురు బాగా వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. రోలు ఉన్న వాళ్ళైతే రుబ్బురాయితోటి చక్కగా రోట్లో రుబ్బుకోవచ్చు. మనకి రోల్ లేదు కదండి, సో అందుకని నేను మిక్సీ జార్లో ఇది మిక్సీ వేస్తున్నాను అన్నమాట. మెంతులు కొంచెం మొలకొచ్చేటట్టుగా చేసుకున్నట్లయితే మనం చేసినటువంటి ఏ బొమ్మలు మనం తయారు చేసినా అవి మంచి స్మెల్ వస్తాయండి. మనం నానబెట్టిన తర్వాత కూడా మిక్సీలో చాలా త్వరగా పడదు కాబట్టి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోనూ వాటర్ కూడా పడుతుందండి. సో వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, వాటర్ వేసి మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మొలకొచ్చేటట్టుగా చూసుకున్నట్టయితే మనం తయారు చేసే బొమ్మలు కూడా మంచి సువాసన వస్తానికి అవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ విధంగా మనం వేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక రౌండ్ కచ్చపచ్చగా ఉండే విధంగా, ఇలా ఉండే విధంగా చూసుకోండి. ఇంకొక రౌండ్లో ఇంకా మెత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం బొమ్మ తయారు చేసిన తర్వాత దాని మీద మళ్ళా మనము రాయటానికి ఆ మెత్తని పేస్ట్ ఉపయోగపడుతుంది. చాలా ఈజీ అనండి. ఇంట్లో ఉన్నటువంటి పరికరాలతోనే మనం ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. సో మీకు చూపిస్తున్నాను కదా, ఈ గిన్నె ఈ విధంగా ఉండేటివి చూసుకోండి. ఎందుకంటే వేరే డిజైన్లో ఉన్నవైతే త్వరగా రావండి. సో సమానంగా ఉన్నటువంటి అంచు కొంచెం పెద్దగా ఉన్న గిన్నె చూసుకొని మనం ఈ గిన్నెతోటి వర్క్ చేద్దాం. ప్యాకింగ్ కవర్ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇట్లా కవర్ దొరికినట్లయితే మనకి ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు దొరుకుతాయి కదండి, అవి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి కవర్ ఎందుకు పెడుతున్నానంటే, మనం దీని మీద పేస్ట్ వేసినప్పుడు మనం తీయటానికి సింపుల్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా పేస్ట్ తీసుకుని మనము మరీ మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా సమానంగా ఉండే విధంగా చూసుకోండి. అడుగున కొంచెం లోతు ఎక్కువ ఉండటం వల్ల మనం చేసేటువంటి గిన్నె నుంచోదన్నమాట. అందుకని అడుగున కూడా ఒక అంచులాగా మనం వేసుకోవాలి. ఈ విధంగా ఒక గట్టులాగా కింద వేసుకున్నట్టయితే మనం గిన్నె తయారు చేసిన తర్వాత అది సరిగ్గా కూర్చుంటుంది. చూసారా, ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనము ఫ్యాన్ గాలికి మాత్రమే ఇది ఆరబెట్టుకోవాలండి, ఎండకు పెట్టకూడదు. ఈ విధంగా అంచున్నట్లయితే మనము తీసిన తర్వాత కూడా గిన్నె చక్కగా నిలబడుతుంది. ఒక 3-4 రోజులు అయితే పడుతుందండి గిన్నె ఆరటానికి. ఈ విధంగా చక్కగా ఎండిపోయిన తర్వాత మనం తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం ఇంట్లో దొరికేటువంటి పరికరాలతోనే ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. మనం వేరే వాటి కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం ఉండదు. ఇలా చక్కగా ఎండిపోయిన తర్వాత ఈ అంచులన్నీ నీట్గా కట్ చేసుకుందాం.
ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోలు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకోసం ఎన్నో వీడియోలు పెడుతున్నానండి. సో చూడండి, తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇలా అంచులు నీట్గా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి. కవర్ లోపల ఉంచుకోవడానికి ఇష్టపడే వాళ్ళైతే ఉండనివ్వచ్చండి, లేదంటే తీసేయచ్చు, ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా మనం లాగిన వెంటనే కవర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇది పలహార బుట్టలాగా మనం డెకరేట్ చేసుకోవచ్చు, ఇంకా పక్షి గూడులాగా కూడా చేసుకోవచ్చండి. నేను పక్షి గూడులాగా తయారు చేస్తున్నాను కాబట్టి మనకు కర్రలు అవసరం ఉంటుంది కదా. సో ఏవైనా వాడితే అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. నేను మీకు చూపిస్తున్నది ఈత చెట్టు అండి. ఈ ఈత కొమ్మలు చాలా స్ట్రెచబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా వంపినప్పుడు చక్కగా వంగుతాయి, మెత్తగా ఉంటాయి, ఇరిగిపోవు. నేను ఈ కర్రని యూజ్ చేస్తున్నాను. మనకు సరిపోయేంత తీసుకుని కొంచెం లావుగా ఉన్న సైడు ఒక పైన లేయర్ వరకు మనము తీసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టి మనం పైన పేపర్ పేస్ట్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఈ కర్ర ఎండిపోయినా కూడా ఎరగదండి, చాలా వరకు బాగుంటుంది. ఈ విధంగా మనం పేపర్ పేస్ట్ పెట్టుకోవాలి. ఇలాగే కర్ర కూడా కనిపించకుండా ఈ కట్టె మొత్తం పేస్ట్ను అద్ది పెట్టాలి. నేను ఇందులోకి వాడటానికి ఏ కొనుక్కు రాలేదండి. ఇంట్లో వాడినటువంటి ఎగ్స్, ఇంకా మీకు చూపించిన పేపర్ పేస్ట్ వరకే నేను ఇందులో యూజ్ చేస్తున్నాను. కలర్స్, పెయింటింగ్ లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చేయొచ్చు.